ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ముంతాజ్ రెసిపీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరీస్ కిచెన్ అండి. ఈరోజు మనము చికెన్ ముంతాజ్ ఒక వెరైటీ డిష్తో మీ ముందుకు వచ్చినానండి. ఇది 1/2 కిలో చికెన్ అండి. దీన్ని నీట్గా వాష్ చేసుకొని ఇట్లా సాల్ట్ వాటర్లో ఒక 15 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ పెట్టి వాష్ చేసుకున్నామంటే దీంట్లో ఏమన్నా మలినాలు ఉంటే వెళ్ళిపోతాయండి. చాలా అంటే చాలా నీట్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. దీనికోసం మనం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా పళ్ళు, ఒక 2-3 పచ్చిమిర్చి ఇవి కొంచెం బాగా మగ్గనిద్దామండి. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా పళ్ళు బాగా మగ్గినాయండి. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇది బాగా చల్లారిన తర్వాత దీన్ని ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకుందామండి. అదే ప్యాన్లోకి మరికొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలాలు ఉన్నాయి కదండి, అవి వేసుకుందాము. 3 ఇలాయచీ, యాలకులు, లవంగాలు, చెక్క, స్టార్ ఇనాసు, అలాగే 3 నుంచి ఒక 5-6 మిరియాలండి. చూడండి, మసాలాలు ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయినాయంటే మసాలాల్లో ఉండే ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి బాగా చేరుతుందండి. ఈ టైంలో మనము చికెన్ని ఇందులో వేసేసుకుందామండి. ఇలా ఆయిల్లో చికెన్ ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై కావాలండి. కలర్ మారుతుంది చూడండి. ఇలా ఈ విధంగా కలర్ మారేంత వరకు కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలండి. చూడండి, లైట్గా కలర్ మారినాయి. ఇందులోకి ఇప్పుడు మనము ఒక 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుందామండి, ఎక్కువ కాకుండా మళ్ళీ రుచికి తగినంత. అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా కారము, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేద్దామండి. ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా ఒక 10 to 15-20 మినిట్స్ బాగా ఉడకనిద్దామండి. చూడండి, చికెన్ బాగా ఉడుకుతుంది. ఈ టైంలో మనము వేయించి పెట్టుకున్న టమాటా పళ్ళు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఇది పేస్ట్ చేసుకుందామండి. మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పేస్ట్ను మనము ఈ చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. చూడండి, చూడడానికి ఎంత అందంగా ఉందో. థిక్ గ్రేవీ వస్తుందండి బాగా. అలాగే మనము ఇందులోకి బాగా చిలకొట్టుకున్న పెరుగును కూడా యాడ్ చేస్తున్నానండి.
10 to 15 మినిట్స్ మళ్ళీ బాగా ఉడకనిద్దామండి. మసాలాలన్నీ ఈ ముక్కలకు పట్టే వరకు బాగా ఉడకనిద్దామండి. చూడండి, చికెన్ అయితే ఉడికిపోయిందండి బాగా. దీంట్లో కొద్దిగా బటర్ వేస్తున్నానండి. ఇంకా టేస్ట్ బాగుంటుందండి బటర్ వేయడం వల్ల. లేదంటే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఉందో. అలాగే ఇప్పుడు మనం కొద్దిగా కసూరి మేతి వేసుకుందామండి. ఇలా కలిపి కసూరి మేతి వేసుకున్నామండి. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి ఇది. చాలా అంటే చాలా టేస్టీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ టైంలో మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందామండి. ఇది పరోటాలోకి, చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి.